నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రి నమః. జయప్రద గారు, జూలై మాసం బోల్డ్ అంత మార్పులతో చాలా చాలా విచిత్రంగా జరుగుతుందా అన్న భయం అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. మార్పు ఎలాగో ఉంటుంది ఖగోళ రీత్యా. శని వక్రగతి ఒకటి, శుక్ర కంబషన్ అనేది ఏదైతే శుక్ర మౌఢ్యమ త్యాగం కూడా జూలై 1 కే జరగబోతుంది. సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు అందరూ మారబోతున్నారు. ఇదే సమయంలో శని వక్రించబోతున్నారు. అంటే మేజర్ గ్రహాలన్నీ కూడా, ఒక గురువు రాహుకేతులు తప్ప మిగతా అన్ని గ్రహాల్లో కూడా మార్పులు ఉన్నాయి. మరి ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ గ్రహ రీత్యా ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతోంది ఈ మాసం అనేది ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా. కాకపోతే ఏంటంటే మనం అంత భయపడే అవసరం లేదు. అవి జరుగుతూ ఉంటే వెళుతూ ఉంటాయి. కాలం నడుస్తూ ఉంటది. కాకపోతే జన్మ జాతకంలో వీళ్ళు ఎక్కడ ఉన్నారు, మనకి శని భగవాన్ వక్రిస్తున్నాడు అంటే, సో శని భగవాన్ ఎక్కడ ఉన్నాడు, లాభస్థానంలో ఉన్నారా, వ్యయ స్థానంలో ఉన్నారా, అష్టమ స్థానంలో ఉన్నారా, చెక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇది మన జన్మ జాతకం ఉన్న వాళ్ళకి జాతకం ఈ మార్పులు అనేది బాగా తెలుస్తుంది. జాతకం లేని వాళ్ళకి, తెలియని వాళ్ళకి ఈ మార్పు అనేది 20 నుంచి 30% పనిచేస్తుంది. అంతేగాని కంప్లీట్ గా ఇది 100% రిజల్ట్ మారిపోయి ఇబ్బంది పడుతుంది అనే సిచ్యువేషన్స్ అయితే రాదు. సో శని భగవాన్ వక్రగతి ఉన్న, శని భగవాన్ మామూలుగా రొటీన్ గా నడిచిన ఆయన చేయాల్సిన పని ఏంటంటే, ఎవరి కర్మ ఎంతవరకు ఉందో ఆ కర్మను ఆయన కంప్లీట్ గా ఇస్తాడు. తగ్గించడం కానీ, ఏదో ఎక్కువ పని చేసావు నీకు ఎక్కువ వేయడం కానీ, నాకు ఇష్టమైన వాడు కదా నీకు కొంచెం వడ్డిస్తాను, ఎక్కువ వడ్డిస్తాను కానీ అలాంటివి ఏమి జరగలుండవు. అది శని భగవాన్ దగ్గర అలాంటివి మనం కోరుకునే అవసరమే లేదు. అసలు ఎంత కోరినా మన చాట్లో ఎంత రాసిందో అంతే ఇస్తా అని చెప్తాడు ఆయన. సమవర్తి. సో ధర్మం, నిజంగా చెప్పాలంటే ధర్మం కర్మకారకుడు ఆయన. సో అందుకని ఆయన వక్రించినా మనకి ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే ఎన్నో ఏళ్ల నుంచి ఇబ్బంది పడే వాళ్ళకి కొంత రిలీఫ్ అనేది శని భగవాన్ వల్ల జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎవరికి వస్తాయి రిలీఫ్ అనేది? తప్పకుండా. సో ఈ శని భగవాన్ అనుగ్రహం ఏంటంటే వీళ్ళకి, సో వాళ్ళ జాతకంలో ఆయన యోగంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి నిజంగా వాళ్ళకి కొన్ని జాతకాల్లో వాళ్ళకి వక్రించి ఉన్నప్పుడు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కూడా రిలీఫ్ వచ్చే అవకాశాలు ఇప్పుడు ఈ కర్మకారకుడు కనుక. ఒక్కొక్కసారి ఏంటంటే శని భగవాన్ ఇప్పుడు మనం తిరిగాం అనుకోండి, ఇక్కడ ఏం జరుగుతుందో చూడలేం కదా. సో అప్పుడు ఏంటంటే ఇక్కడ చేసే కొన్ని కర్మలు ఆయన కౌంట్ లో రావు కూడా. అలా అని చెడకర్మలు చేయకూడదు. తెలియదు కదా, ఆయన కౌంట్ లోకి వస్తారో మనకే తెలుసు. జనరల్ గా అనుకుంటాం. సో డిగ్రీస్ వైజ్ లెక్కేసుకుంటే ఈ డిగ్రీస్ లో ఆయన తిరుగుతున్నారు కనుక మనకి ఈ డిగ్రీస్ లో మనం ఏ పని చేస్తే తెలియదు అనుకోవడానికి లేదు. కొన్ని విషయాల్లో ఆయన అకౌంట్ లో రాని కొన్ని విషయాల్లో అదృష్టం కలిసి యోగాలు వస్తుంటాయి. సో అవి రాహువో కేతువో ఆక్రమించుకొని మనకి ఇవ్వడం రిజల్ట్ జరుగుతుంటది. సో ఇలాంటి విషయాల్లో ఎవరెవరికి బాగుంటుంది అంటే, ఫస్ట్ శని భగవానుడు పూర్వభద్ర నక్షత్రం, శతభిష నక్షత్రంలో వక్రిస్తున్నాడు. ఎప్పటి నుంచి వక్రిస్తాడు? జూన్ 30 నుంచి నవంబర్ 15 వరకు ఆయన వక్రగతిలో ఉన్నాడు. సో అంటే వక్రగతి అంటే వంకరగా చూస్తున్నాడు. సో ఎక్కడి నుంచి చూస్తున్నాడు? ఆయన యాక్చువల్లీ మామూలుగా ఆయన చూడవలసిన చూపు ఏంటంటే కుంభం నుంచి మేషాన్ని చూడాలి. సో ఆయన రివర్స్ చూడడం వల్ల ఎవరు చూస్తున్నాడు ఏంటంటే, ఇక్కడ ధనస్సును చూస్తున్నాడు. మరి థర్డ్ వెనక నుంచి థర్డ్ ఆయన థర్డ్ హౌస్ ఎప్పుడు అలా చూస్తాడు ఆయన. అంటే ఇలా ఓవర్ చూపు అనమాట, కొంచెం అలా చూస్తాడు. సో సెకండ్ హౌస్ కంటే థర్డ్ హౌస్ ని ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఎవరైతే కుంభంలో శని భగవాన్ ఉంటే మేషం వాళ్ళకి కరెక్ట్ పడుతుంది ఇంపాక్ట్. సో అక్కడ వాళ్ళు ఏ ఇబ్బందులు పడుతున్నారంటే, వివాహ జాప్యాల్లో గొడవలు, డిస్టర్బెన్సెస్, కోర్టు వ్యవహారాల్లో డిస్టర్బెన్సెస్ అన్ని ఉంటాయి. సో వాళ్ళకి కొంచెం రిలీఫ్. అటు మేషరాశి వాళ్ళకి రిలీఫ్, ధనుసు రాశి వాళ్ళకి కొంచెం కష్టం. ఎందుకు కష్టం అంటే, కోర్టు కేసులు ఉన్న వాళ్ళకి, కోర్టు వ్యవహారాల్లోని ప్రభుత్వంతో సంబంధించిన వ్యవహారాల్లో కానీ, ప్రభుత్వ లావాదేవీల్లో వీళ్ళకి కాంట్రాక్ట్స్ సంబంధించి ప్రభుత్వంతో తీసుకునే కాంట్రాక్ట్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి శని భగవాన్ వాళ్ళ జాతకంలో యోగంగా లేకపోతే ఈయన వక్రగతి వల్ల వీళ్ళకి ధనస్సు వాళ్ళకి ఇబ్బంది పడతారు. దాని వల్ల కొంచెం ఇబ్బంది ధనస్సు వాళ్ళకి విపరీతంగా ఉంటుంది. మిగతా వాళ్ళు ఎవరెవరికి ఉన్నాయంటే, కన్యా వాళ్ళకి, కన్యా రాశికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బంది ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు? సో కన్యా రాశి వాళ్ళకి ఆరోగ్యం మీద ఇబ్బంది వస్తుంది, ఎందుకంటే అక్కడ కేతు ఉన్నాడు. సో అందువల్ల ఒక ఇబ్బంది. సో నెక్స్ట్ మళ్ళీ ఎవరికి ఇబ్బంది పడుతున్నారు అంటే, మళ్ళీ వృషభ రాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళకి ఇబ్బంది. ఎందుకంటే వృషభ రాశి ఆల్రెడీ గురువు ఉన్నాడు. సో వృషభ రాశికి యోగ కారకుడు, కానీ అక్కడ గురువు ఉండడం వల్ల చూపు గురువు మీద పడుతుంది. సో అక్కడ వచ్చే ఎనర్జీస్, మామూలుగా వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం డబ్బులు చేతులు ఆగవు.
నెలలా ఖర్చు అవుతుంది. అది ఈ సంవత్సరం అంతా వాళ్ళకి గురువు ఆ స్థానంలో ఉన్నారు కనుక ధనకారకుడు ఆ స్థానంలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి డబ్బు రావడం, నెలలా ఖర్చు అయిపోవడం. డబ్బులు రాకుండా ఉండదు. అంటే ఎలాంటి డబ్బులు అంటే వీళ్ళకి భోజనాలు ఖర్చు కానీ, పెళ్లిళ్ళు ఖర్చు కానీ, కార్యక్రమాల ఖర్చు కానీ, శుభకార్యాలకు అవుతాయా? ఏదో ఒక శుభకార్యం అనుకోవచ్చు. లేకపోతే వేస్ట్ ఖర్చు. వేస్ట్ అని అనడానికి లేదు, దాన ధర్మాలు కానీ. ఎందుకంటే గురువు ఎప్పుడైతే శుభగ్రహాలు ఉన్నాయో దాన మన ధర్మాలు శుభాలకి మంచిదే. ఎక్కువగా ఖర్చు పెడుతుంటాం. హోమాలకు కానీ అనుకోకుండా ఏదో భయానికి ఇవాళ ఈ హోమం చేయించండి బాగుంటుంది మీకంటే అసలు చేయించదు అని చెప్పి చేయించుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే శని భగవాన్ పడ్డారో అవన్నీ కట్ అవుతాయి. ఆ హోమాలన్నీ కట్ అవ్వడం కానీ, ఇబ్బందులు పడ్డం కానీ, కొంచెం ఇంత ఫలితం చేసినా మనకి ఏ రిజల్ట్ రాలేదని ఒక వృషభ లగ్నం వాళ్ళకి కొంచెం ఫ్రస్ట్రేషను, కొంచెం కోపము, తర్వాత కోర్టు విషయాల్లో అనవసరమైన చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద గొడవలు తెచ్చుకొని కోర్టు వ్యవహారాలకు వెళ్ళడం. ఇది వృషభ రాశి వాళ్ళకి జరిగే అవకాశం. సో వీళ్ళకి తప్ప మిగతా రాశులు అందరికీ సమరాశులు పెద్దగా ఆయన వల్ల వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. సో ఆయన వక్రీజ గతలో తిరిగినప్పుడు మనకి కావాల్సిన 3వ హౌస్ దశమ స్థానం, 3rd and 10th ఇది చూస్తా. ఇవి 2 చూడాలి కంపల్సరీగా. ఈ రెండిట్లో మెయిన్ ఇంపార్టెంట్. 7th ఎలాగా ఆయనకి పడదు ఖచ్చితంగా. అది ఎందుకంటే సింహరాశి అయింది. ఆపోజిట్ సింహరాశి వాళ్ళకి ఇబ్బందులు, ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అంటే ఆల్రెడీ వాళ్ళు ఇబ్బందులు పడుతూనే ఉంటారు కొంచెం. ఎందుకంటే సింహరాశిలో కొంచెం వీళ్ళకి కేతు ద్వితీయంలో, వీళ్ళకి రాహు వచ్చేసి వాళ్ళకి మీనంలో ఉండడంతో 6వ స్థానాల్లో వీళ్ళు కొంచెం ఆ వీక్షన్స్ కనిపిస్తుంటాయి కనుక డెఫినెట్ గా సింహరాశి వాళ్ళు కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సింహరాశిలో ఎవరు ఇప్పుడు వచ్చి ఇంకా ఏ గ్రహాలు ఇన్వాల్వ్ అవ్వలే కనుక సో సింహరాశి వాళ్ళ పర్సనల్ జాతకంలో శని భగవాన్ ఎక్కడ ఉన్నాడో చూసి దాన్ని బట్టి వాళ్ళకి ఆ బాధలు. అదర్వైజ్ మనకి ఏమి ఇబ్బందులు లేవు. ఆల్రెడీ మరి కొన్ని రాశుల వాళ్ళు అష్టమ శని, ఒక రాశి అష్టమ శని అంటే కర్కాటక రాశి అష్టమ శని, అర్ధాష్టమ శని వృశ్చిక రాశి, మిగిలిన 3 రాశులు మకర కుంభ మీనం వాళ్ళు ఏళ్ళనాటి శనిలోనే ఉన్నారు. మరి వీరికి ఈ వక్రగతి ఏమైనా డిఫరెన్సెస్ వక్రించారు కదా ఆయన. ఈయన ఎలా చూడడం వల్ల సో మనకి అదే కొన్ని వక్రిస్తే కొన్ని మిస్ అయిపోతారు అన్నమాట. ఈ ప్రాబ్లమ్స్ నుంచి అందరూ బయటపడతారు. అదే కొంత స్లో డౌన్ అయిపోయిన లైఫ్ కొంచెం హ్యాపీగా, చాలా హ్యాపీగా. అవును, ఖచ్చితంగా హ్యాపీగా నవంబర్ దాకా వీళ్ళు కొంచెం పెంచుకోవచ్చు సూపర్గా. ప్రతిదీ కౌంట్ అవుతుంది. శని మహర్దశలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? శని మహాదశ, అది శని భగవాన్ ఎక్కడున్నాడు, వాళ్ళ జన్మ జాతకంలో శని భగవాన్ యోగ కాలంలో ఉండుంటే వక్రించినందుకు ఆ యోగ కాలం నడుస్తున్నప్పుడు కొంచెం మనకి డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ కూడా సెట్ అయిపోతాయి. శని యోగం లేకపోతే ఆ బాధలు వీళ్ళకి ఆ శని భగవాన్ స్థానం బట్టి ఆ బాధ వీళ్ళకు రిలీఫ్ వస్తుంది. సో ఈ రిలీఫ్ మెయిన్ అంటే వక్రగతి చూసినప్పుడు ఎవరైనా మనం చూడగలం ఏంటంటే ఒక చిన్న దగ్గర దృష్టి, కొంచెం దూర దృష్టి చూడగలం. మధ్యలో 7th హౌస్ కొని పరిగె చూడలేము. తర్వాత అర్ధాష్టమ సినిమా, అష్టమ సినిమా ఇవి కొని చూడలేము. ఎందుకంటే ఆ దృష్టిలు రావు. ఇలా స్ట్రైట్ గా ఉన్నప్పుడు ఇలాగ చూడగలుగుతాం. తిప్పినప్పుడు మనం ఇది అంత లాంగ్ స్ట్రైట్ చూడగలం. అలా అనమాట ఇది. సో మనం లాజిక్ ఆలోచించి పని చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఏంటంటే నవంబర్ దాకా రిలీఫ్ ఉంటుంది. ఇక మిథునము, తుల, వృశ్చిక, కుంభ, మకర కుంభ మీనం వాళ్ళకి ఎలా ఉంటుంది? బాగుంటుంది. ఎందుకంటే అవి మిత్ర రాశులు, సమరాశులు, శని భగవానికి క్షేత్రాలు కదా. ఇప్పుడు మకరము, కుంభం శని భగవాన్ క్షేత్రాలు. ఓకే. తర్వాత ధనస్సు ప్లస్ మీనము ఆయనకి సమక్షేత్రాలు అంటాం. ఆయన పడకపోయినా సమక్షేత్రాలు అవి. సో తర్వాత కన్య, తర్వాత మిథునము, కన్య 2 కూడా మిత్ర క్షేత్రాలు. సో వృషభము ఆయనకి తుల అనేది ఉచ్చ స్థానాల్లో ఉన్న యోగకారకుడు. సో వృషభ లగ్నానికి యోగకారకుడు ఆయన, తులా లగ్నం వాళ్ళకి యోగకారకుడు. సో ఖచ్చితంగా వీళ్ళకి బాగుంటారు. వృశ్చికం ఒకటి, వృశ్చిక రాశి వాళ్ళది కొంచెం ఏంటంటే ఇప్పుడు వక్రగతి ఉన్న వల్ల ఇబ్బంది ఏం లేదు. సో వక్రగతి లేనప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఆయన ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే మన వృశ్చిక రాశి వాళ్ళ గురించి మనం ఇబ్బంది పడిన అవసరం లేదు, ప్రాబ్లం కూడా లేదు. సో కుజుడు ఆల్రెడీ మేషంలో ఉన్నాడు కనుక అక్కడి నుంచి ఆయన చూసుకునే హౌస్ అష్టమ స్థానాధిపతి కనుక ఆయన ఇప్పుడు అక్కడి నుంచి అష్టమ 8th హౌస్ కదా, అంతే కదా. సో 8th హౌస్ అధిపతి ఆయన కుజుడు మేషంలో ఉన్నాడు కనుక డెఫినెట్ గా ఇబ్బంది లేదు, ఆయన చూసుకుంటాడు ఏదున్నా. సో అప్పుడు మేషము వృశ్చికానికి కూడా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, ఇబ్బంది లేదు. మేషానికి చాలా ఉపస్థానం కలిగినట్టు అద్భుతం అండి. అయినప్పటికీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఏమంటే శని ఎక్కడ ఉన్నాడో తెలియదు, మాకేం చేయాలో తెలియదు, మాకు జాతకాలు లేవు. అందరికి ద్వాదశ రాశులకు కూడా ఈ వక్రగతి వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఈ 4.5 నెలలు కూడా వెళ్ళాలి అని అంటే ఏం చేసుకుంటే బాగుంటుంది అంటే? తప్పకుండా అన్న, శని భగవానికి ఏంటంటే ఆంజనేయ స్వామికి నవగ్రహాలు అందరూ వరం ఇచ్చారు. ఎందుకు అంటే అప్పుడు రావణాసుడు అమ్మవారిని ఎప్పుడైతే సీతమ్మవారిని ఎత్తుకుని వెళ్ళిపోయాడో అప్పుడు ఆ గమనంలో రాహుకేతువులు అందరూ కూడా కాలాన్ని దిగ్బంధం చేసి వాళ్ళని ఒక బంధించేశారు. సో అప్పుడు ఈ ఆంజనేయస్వామి వాళ్ళ బంధాన్ని విడగొట్టాడని చెప్పి ఆయనకు ఒక కథ ఉంది, ఒక స్టోరీ ఉంది. అందువల్ల ఆ నవగ్రహాలు అందరూ కొన్నా నువ్వే వరం అడుగు మేము ఇస్తామంటే అప్పుడు ఆయన కలియుగంలో, రేపు వచ్చే కలియుగంలో ఏవైనా బాధలు ఉంటే
బాధలు పడేవాళ్ళు నన్ను స్మరణ చేస్తే మీరు ఆ బాధలు తొలగించండి అని వరం తీసుకున్నట్ట వాళ్ళ దగ్గర. సో అందుకని చక్కగా మీరు ఆంజనేయ స్వామి అనుగ్రహంతో హనుమాన్ చాలీసా చదవడం, హనుమాన్ చాలీసా వచ్చిన వాళ్ళు 11 టైమ్స్ పారాయణ చేసి ఇంట్లో చక్కగా, లేదా గుళ్ళోకి వెళ్తే గుళ్ళో 11 సార్లు పారాయణ చేసి ప్రతిరోజు ప్రతిరోజు సో 41 ప్రదక్షిణాలు చేయడం వల్ల మీకు నవగ్రహ శాంతి జరుగుతుంది. సో శని భగవాన్ వక్రించిన కుజుడు ఈ మాసంలో ఏంటంటే, కుజుడు రవి ఎలాగా మారుతారు ఎవ్రీ మంత్ మనకి ప్రతి రాశిలో మారుతుంటాడు ఆయన. కానీ మిగతా రాశులు కూడా అన్ని మార్పులు వస్తున్నాయి కనుక వాటి వల్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవడం, 41 ప్రదక్షిణాలు నవగ్రహాలకి, 41 ప్రదక్షిణాలు ఆంజనేయ స్వామికి, 11 సార్లు హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా మంచి ఫలితాలు, సత్ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్ అండి, అద్భుతంగా వివరించారు. ఖచ్చితంగా ధర్మ సమవర్తి అయిన కాబట్టి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇవ్వాలని కోరుకుంటాం. కానీ మన కర్మని అనుసరించి మాత్రం స్ఫూర్తిగా కోరుకుంటూ ప్రొడిక్షన్స్ ని తెలియజేసినందుకు కృతజ్ఞతలండి. నమస్కారం. శ్రీమాత్రే నమః.